ప్రణీత్ గ్రూప్లో దే విల్ గెట్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అట్ ఏ రీజనబుల్ రేట్. ఒక వ్యక్తి కానీ ఒక ఫ్యామిలీ కానీ ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక చిన్న ఐటమ్ కొనుక్కుంటూనే మనం ఎంతో రీసెర్చ్ చేస్తాము, రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేయాలనుకుంటాం కదా. సో ఇల్లు కొనేటప్పుడు ఏం చేయాలి అని అనేది అప్పుడు 12 కాపురానికి 12 సూత్రాలు అని ఎలా అయితే చెప్తారో అలానే నేను ఏమంటానంటే ఒక ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు మీ రిక్వైర్మెంట్స్ రాసి పెట్టుకోండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యువర్ రిక్వైర్మెంట్స్, హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ దట్ హౌస్. అండ్ ఈ రిక్వైర్మెంట్ అనేది నెక్స్ట్ 30-40 ఇయర్స్కు మీరు డిఫైన్ చేసుకోండి. ఈరోజు నెక్స్ట్ 2 years 3 years 5 yearsకు రాసుకోకండి. తర్వాత మీరు సెలెక్ట్ ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నారు, మీకు హాస్పిటల్ ఫెసిలిటీసు, స్కూల్స్ ఫెసిలిటీసు, రిక్రియేషన్ ఫెసిలిటీసు ఎంతెంత దూరంలో ఉండాలి, ఆఫీసు ఎంతెంత దూరంలో ఉండాలి, పిల్లల రిక్వైర్మెంట్స్ మీ రిక్వైర్మెంట్స్ వాటిని అన్ని బేరీ చేసుకోండి. తర్వాత బిల్డర్ని సెలెక్ట్ చేసుకునే ముందు ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ దేర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు, ఎలా చేశారు, అక్కడ వెళ్ళి వాళ్ళ కస్టమర్స్ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఉంటారు ఆ ప్రాజెక్ట్స్లో, ఆ ఓనర్స్తో వెళ్ళి కలిసి మాట్లాడండి. యు ఆర్ టేకింగ్ ఎ వెరీ బిగ్ డెసిషన్ ఇన్ లైఫ్ ఆఫ్ బయింగ్ ఎ హోమ్. జస్ట్ డోంట్ గో బై ఎ వర్డ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఆర్ సంబడి. బ్లైండ్గా వెళ్ళొద్దండి. ఈ బ్లైండ్గా వెళ్ళి కొనడం అనేది ఎక్కువగా ఎన్ఆర్ఐస్ చేతుల్లో జరుగుతుంది. ఎన్ఆర్ఐస్ అనేవి బికాస్ దే ఆర్ రిమోట్ ఫ్రమ్ ది ప్లేస్. మా ఫ్రెండ్ కొన్నాడు, మా బావమరిది కొన్నాడు, మా అన్న కొన్నాడు, లేదా మా బాబాయ్ కొన్నాడు అని చెప్పి కొనేస్తారు. నాలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారని కూడా కొనేస్తుంటారు. 90% అలా అవుతుంది. అది వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోండి. అదేదో అంటారు కదా, సబ్కా సున్నా అప్నా గానా అని చెప్పి. సో అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకోండి, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని కొలేట్ చేసుకొని కూర్చోండి, ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకోండి. బిల్డర్ సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు లుక్ అట్ ది ట్రాక్ రికార్డ్. ఇంతకుముందు ఏం చేశారు, ఏమీ చేయకుండా కొత్త బిల్డర్ దగ్గర కొంటున్నప్పుడు బీ కాషియస్. సో వాట్ ఈస్ ద ట్రాక్ రికార్డ్, వాట్ దే హావ్ డన్ అని చెప్పి అనేసి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ది న్యూ బిల్డర్స్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. నేను కూడా ఒకరోజు న్యూ బిల్డర్నే, ఈరోజు కొత్త పాతాని కాదు సార్, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారనేది మ్యాటర్ ఇక్కడ. అబ్సల్యూట్లీ. తర్వాత లొకేషన్ ఆ లొకేషన్ ఎలా ఉంది, చుట్టుపక్కల ఎలా ఉంది. మీరు ఒక ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నప్పుడు డోంట్ మేక్ ఎ డెసిషన్ జస్ట్ బై విజిటింగ్ సైట్ వన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. యూ గో అలోన్, సీ ఇట్, అండ్ యూ గో విత్ ఫ్రెండ్స్, యూ గో విత్ రిలేటివ్స్. ఎవ్రీబడి విల్ గివ్ దేర్ కమెంట్స్, విల్ గివ్ దేర్ ఫీడ్బ్యాక్. దీని గురించి దీనిలో ప్లస్లు చెప్తారు, మైనస్లు చెప్తారు. మీరు ఇంకా కొనలేదు కాబట్టి పబ్లిక్ విల్ గివ్ ఫ్రాంక్ ఒపీనియన్. అదే కొన్న తర్వాత మొహమాటానికి బాగుంది మంచిగా ఉంది అని చెప్పేస్తారు. సో బిఫోర్ యూ టేక్ ది డెసిషన్, ఈ ప్రాపర్టీ నేను తీసుకోవాలనుకుంటున్నాను అనేది కూడా మల్టిపుల్ సైట్ విజిట్స్ చేయండి. అండ్ ఐ థింక్ వన్ షుడ్ టేక్ ఏ స్పాన్ ఆఫ్ మినిమం 1 to 2 months ఇన్ సెలెక్టింగ్ ది ప్రోడక్ట్. ఇప్పుడు మార్కెటింగ్ వాళ్ళు, సేల్స్ వాళ్ళు అంటారు అయిపోతున్నాయి బుక్ చేసుకో, బ్లాక్ చేసుకోండి అని అంటారు. సో 100,000 ఓన్లీ వన్ ఆప్షన్ ఏం కాదు, దెర్ విల్ బి మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ యూ టు చూస్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో మీరు ఎందుకు 1 month 2 months 3 months నేను తిరగమంటున్నానంటే ఆ ప్రాజెక్ట్లో ప్రోగ్రెస్ ఉందా లేదా, స్టేటస్ ఎలా ఉంది. సో మీకు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ కనపడుతూ ఉంటే అది హెల్తీ ప్రాజెక్ట్ అని అర్థం. సో మీకు నెలకు పోయినా 3 నెలలకు పోయినా 6 నెలలకు పోయినా అవే మొండి గోడలు, అవే కాలమ్స్ వేసి, లేదు తుప్పు పట్టిన రాడ్లు అట్లా ఉన్నాయనుకోండి, యూ షుడ్ సెన్స్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, సంథింగ్ ఫిషీ. మీరు దాన్ని వెరిఫై చేసుకోవాలి. సో ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది. తర్వాత చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ కూడా తిరగండి. ఇప్పుడు నేనేమంటానంటే ఫస్ట్ టైం బయింగ్ హోమ్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. మీరు 10 వెంచర్లకు వెళ్తే 10 మంది వాళ్ళే నేర్పిస్తారు, సార్ దానిలో అది బాగాలేదు సార్, ఇది బాగుంది అని చెప్తారు. 10 వెంచర్లు జరిగితే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే వేరే ప్రాజెక్ట్ నెగిటివ్స్ చెప్తారు, వాళ్ళ పాజిటివ్స్ చెప్తారు. ఇట్ ఈస్ అప్ టు యూ టు కొలేట్ ఎవ్రీథింగ్ అండ్ డిసైడ్ వాట్ ఆర్ ప్లస్, వాట్ ఆర్ మైనసెస్, వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ లై. దాని మీద డెసిషన్ తీసుకోవాలి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే తప్పు చేసేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్? అదే అరేంజ్. అంటే ఇంత హడావిల్లో ఇంత సిన్సియర్ వర్కర్ మీరు, యాక్చువల్లీ వర్క్ ఆల్కహాలిక్ అని చెప్పచ్చు. షీ ఈజ్ ఎ గ్రేట్ సపోర్ట్. షీ డజంట్ వర్క్ హాలిక్ అని అంటారు, నేను వర్క్ ఆల్కహాలిక్ అంటున్నాను. అంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీరు వర్క్కి. అబ్సల్యూట్లీ. ఐ డూ ఇట్ మై జాబ్ విత్ ప్యాషన్. అంటే ఇందాక 12 కాపురానికి 12 సూత్రాలు ఉన్నారు. మీ పర్సనల్ లైఫ్కి ఇంతకాలం పాటు సక్సెస్ఫుల్గా మీరు పర్సనల్ లైఫ్ని కూడా లీడ్ చేశారు. దానికి కొన్ని సూత్రాలు చెప్పండి మరి మాకు. నేను మేడం ఐ బిలీవ్ ఇన్ డెలిగేషన్ అండి. నేను ఐ డోంట్ డూ మైక్రో మేనేజ్మెంట్. సో స్టిల్ ఐ థింక్ ఐ స్పెంట్ హ్యాపీలీ. ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ విత్ మై ఫ్యామిలీ, పేరెంట్స్, సిబ్లింగ్స్, వైఫ్,
చిల్డ్రన్. సో ప్రతి దానిలో కూడా మేము ఐ థింక్ వీ హ్యాడ్ అవర్ షేర్ ఆఫ్ అవర్ experience and memories. So when you delegate the work by trusting somebody, instead of doing micromanagement, you'll have time. Everybody has 24 hours. Yeah. So the biggest businessman in the world also has 24 hours. We have 24 hours. A normal employee, normal person also has 24 hours. So how you plan and how you do the things, how you get the things done with people, Yeah. makes your personal life and professional life happy. I don't take tensions. I will not have tensions. So I'm a person who look at the problem as a challenge and what is the solution for it. Right. తర్వాత డ్యూ డెలిజెన్స్ అది ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, బ్లేమ్ గేమ్ కానీ దానికి శూలశోధన చేసి కనుక్కోవడం, సోర్స్ రూట్ కాజ్ కనుక్కోవడం నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఇమ్మీడియట్లీ యూ నీడ్ టు ట్యాకిల్ ఇట్. పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? పిల్లలు పెద్ద అబ్బాయి ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. చిన్నవాడు యుఎస్లో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో బోస్టన్లో బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సో ఇద్దరు ఇటువైపు బిజినెస్ వైపు వచ్చే అవకాశం ఉందండి? 100% దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. బికాజ్ ఇట్స్ ఫ్యామిలీ బిజినెస్ లా అయింది మీకు. ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్. ఎస్. So even my kids, they are very much interested. Yeah. So they are showing keen interest in learning from me. ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తాను. చెప్పండి. ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ కష్టాలు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే మేడం నేను ఏమంటానంటే డూయింగ్ బిజినెస్ ఇస్ లైక్ స్విమ్మింగ్ అండి. స్విమ్మింగ్ అనేది ఎలా అయితే మీరు పుస్తకాల్లో చదివి యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకుని నీళ్ళలో దూకేది కాదు. స్విమ్మింగ్ అనేది నీళ్ళలో దూకి నేర్చుకోవాల్సిందే. అలానే వ్యాపారం కూడా ఫర్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ అనే వాడికి ఇలానే ఉంటుంది. సో సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్విమ్మింగే, బట్ వాళ్ళకి యూ విల్ హ్యావ్ ఆల్ టూల్స్, ఫ్లోట్ అయ్యేదానికి అవి సప్లిమెంట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ రెడీగా ఉంటుంది. మంచి పూల్ ఉంటుంది, అంబియన్స్ ఉంటుంది. వాళ్ళకి దే హ్యావ్ ది లగ్జరీ ఆఫ్ డూయింగ్ వాట్ దే వాంట్ టు డూ అట్ వాట్ ఎవర్ ద టైమ్ దే లైక్. బట్ యాజ్ ఏ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ అలా ఉండదు. అన్ని ఛాలెంజెస్, హార్డ్షిప్స్ అవన్నీ ఉంటాయి. సో ఇట్స్ ఎ డిఫరెంట్ ఛాలెంజింగ్ థింగ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ ఏ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్, సెట్టింగ్ ది బెంచ్ మార్క్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ది ఎంపైర్. ఇది ఒకటి మేడం. నేను యాక్చువల్లీ ఏంటంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నేను చాపాడు స్కూల్లో చదివాను, ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీలో చదివాను. అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే చదివిందంతా కూడా. సో నేను ఐ గో బ్యాక్ టు మై రూట్స్. నేను చదివిన స్కూల్ ఏదైతే ఉందో ఎలిమెంటరీ స్కూల్, ఆ స్కూల్లో ఎవ్రీ ఇయర్ వెళ్ళేసి చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్స్, గిఫ్ట్స్. తర్వాత ఒక 3 years నుంచి స్టార్ట్ చేసాను, 3-4 years నుంచి. సో గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి యూనిఫామ్స్ ఇస్తుంది గవర్నమెంట్, కానీ స్పోర్ట్స్ యూనిఫామ్స్ ఇవ్వరు. సో నేను ఈ ఇయర్ తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో 5,000 స్టూడెంట్స్కి నేను మంచి గుడ్ క్వాలిటీ స్పోర్ట్స్ డ్రెస్సెస్, షూస్, తర్వాత వాటర్ బాటిల్స్, స్కూల్ బ్యాగ్స్ హై క్వాలిటీ ఇచ్చాను. సో మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి. హైదరాబాద్లో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఐడెంటిఫై చేశారు? నేను చదివిన స్కూలే ఉంది మేడం, నయాబజార్ గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూలు తర్వాత నేను అక్కడ ప్రాజెక్ట్స్ చేస్తాను ఏరియాలో. మల్లంపేట, బాజ్పల్లి, షంబీపూర్ ఆ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్, నిజాంపేట ఆ స్కూల్స్ని ఐడెంటిఫై చేసి. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో రియల్ టాలెంట్ ఉంటుంది మేడం. అవునండి. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది. సో దే ఆర్ ది వన్స్ యాక్చువల్లీ హూ హెస్ గాట్ గ్రేటెస్ట్ టాలెంట్ ఇన్ ది కంట్రీ. కానీ గవర్నమెంట్ ఏమవుతుందంటే స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ సారీ టు సే నిర్వీర్యం అయిపోతుంది, ఫోకస్ కానీ దాని మీద. అండ్ ఇంకొకటి దానికి కారణం కూడా ఏంటి అని అంటే జనరల్లీ మన ఇండియాలో వాట్ ఐ అబ్జర్వ్డ్, మనం ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనకవైపు కూడా వెనక్కు తిరిగి చూడరు. సో కృతజ్ఞత and giving back to the place, either it is to your native place or to the institutes where you studied. సో ప్రైవేట్ కాలేజీలో ఇవాళ రేపు చదువుతున్నారు, వాళ్ళు ఏమి చాలా డొనేషన్స్ డబ్బులు తీసుకొని చదివిస్తున్నారు కాబట్టి అక్కడ ఏం కృతజ్ఞత చూపించాల్సిన అవసరం అంత లేకపోవచ్చు. కానీ ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో మీగర్ ఫీజెస్తో చదివి పైకి వచ్చి చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఎంతోమంది ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. కానీ ఎవరు కూడా దే డోంట్ గో బ్యాక్ అండ్ వాట్ వీ కెన్ డూ అనేది. గవర్నమెంట్ కొంతవరకే చేయగలదు, బట్ ఇండివిజువల్స్ కూడా చేయగలిగితే ఏమైందంటే అక్కడ నుంచి మంచి సిటిజన్స్ తయారొస్తారు, మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారు అనేది నేను అనుకుంటాను అనమాట. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకు మంచి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు టీచింగ్ స్టాఫ్ ఉండరు.
తక్కువ ఉంటారు. అవును అవును సో అందుకని ఏం చేస్తున్నారు, తాహతు లేని వాళ్ళు కూడా పాపం అప్పులు చేసి సొప్పులు చేసి ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్స్లో చిన్న చిన్న వాటిలో చేర్పిస్తున్నారు. అవును అవును అదే ఈ స్కూల్స్ని కానీ మనం ఈక్విప్ చేస్తే అక్కడ మంచి వాళ్ళు, ఇప్పుడు మా సైట్స్లో వేల మంది లేబర్ ఉంటారు మేడం. లేబర్ ఏం చేస్తారంటే వర్క్ వెళ్తారు. అవును వర్క్ వెళ్ళినప్పుడు పిల్లల్ని లేబర్ క్యాంప్స్లో వదిలేసి వెళ్తారు. వీళ్ళకి చదువు ఉండదు పాపం. అవును అవును అందుకని మేము ఏం చేస్తాం, ప్రతి లేబర్ క్యాంప్లో పిల్లలకి ఈ సరస్వతి విద్యా మందిర్ అని చెప్పేసి అని పెట్టేసి పిల్లలకి చదువు చెప్తాము. ఓహో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా పెడతాము. దట్స్ సో నైస్. సో భోజనం గురించి అన్న వస్తారని చెప్పేసి అవును అవును అట్లీస్ట్ రాయడము చదవడము నేర్చుకున్నారనుకోండి, అవును అవును నేర్చుకుంటే వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడుతుంది. నిజం, మోసపడకుండా ఉంటారు భవిష్యత్తులో. మంచి పని. సో అలానే గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత స్కూల్స్ టీచర్స్ కానీ లేకపోవడం అనేది మా ట్రస్ట్ ద్వారా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము. సో కొన్ని స్కూల్స్ని ఐడెంటిఫై చేసి మేము టీచర్స్ని వాళ్ళకి ఇస్తాము. సో ఆన్ అవర్ రోల్స్ వీ విల్ పే దెమ్ ఆన్ అవర్ ట్రస్ట్. దట్స్ సో నైస్ రియల్లీ. సో దే విల్ టీచ్ ఓకే మ్యాథ్స్ సైన్స్ అటువంటి వాటికి కొంతన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేసినట్టు ఉంటుంది అనేది ట్రస్ట్ ద్వారా. ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం మేడం. ఎక్స్పాండ్ చేసి పుట్టినందుకు ఆంధ్ర రాష్ట్రము, జీవితాన్ని జన్మని ఇచ్చినందుకు తెలంగాణకి, ఈ రెండు రాష్ట్రాలకి నేను రుణపడి ఉన్నాను. సో అండ్ బేసికలీ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ది ప్లేసెస్ వేర్ ఐ డిడ్ ప్రాజెక్ట్స్. సో మల్లంపేటలో నా ప్రస్థానం స్టార్ట్ అయింది, ఎంటర్ప్రీనియర్ జర్నీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం ప్రణీత్ హోమ్స్తో. సో అక్కడి నుంచి మేము ఒక జాగ్రఫీలో మేము ఒక స్టార్ట్ చేసామంటే ఇంకా అలా విస్తరిస్తామన్నమాట. అలానే బీరంగూడ ఏరియాలో, తర్వాత బౌరంపేట ఏరియాలో, ఇప్పుడు దొండిగల్ ఏరియాలో. సో ఎనీ ఏరియా వి స్టార్ట్, దెన్ వీ ఎక్స్పాండ్ ఇన్ దట్ ఏరియా డూయింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ప్రణీత్ అనేది మా అబ్బాయి పేరు, ప్రణవ్ మా అబ్బాయి పేరు. కంపెనీ పేరు ప్రణీత్, వెంచర్ పేరు ప్రణవ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ సీ మా ప్రాజెక్ట్ నేమ్స్, సో ఇనీషియల్గా అనుకున్నాం A to Z అన్ని ప్రాజెక్ట్స్ మనం ఆల్ఫాబెట్స్తో చేయాలి అనేసి. సో వీ కంప్లీటెడ్ ఆల్ ఆల్ఫాబెట్స్ అవునా ఎక్సెప్ట్ Y and Q. అచ్చా ఎందుకో దానికి సరైన పేర్లు దొరక్క. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఆర్ యువర్ ప్రాజెక్ట్ నేమ్స్, పిల్లల పేర్లు చెప్పినట్టు A to Z అన్ని చెప్పేయగలను నేను. సో ఐ రిమెంబర్ ఆల్ ది ప్రాజెక్ట్ నేమ్స్. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వీ డిడ్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్. అంటే గేటెడ్ కమ్యూనిటీ అనే పదం జనాలు డిఫరెంట్గా తీసుకుంటారు. ఒక కమ్యూనిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్. ఒక విల్లా అనేది ఓన్లీ వెరీ రిచ్ పీపుల్ కెన్ బై, నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి విల్లా అనేది కష్టము, అఫోర్డ్ చేయలేరు అనే కాన్సెప్ట్ని మీరు పటాపంచలు చేసి ప్రతి ఒక్కళ్ళు చాలా లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీస్లో అద్భుతంగా బతకచ్చు అనే దానికి ప్రణీతే ఫస్ట్ స్టార్ట్ చేసింది. సో వీఆర్ పయనీర్స్ ఇన్ దట్ సెగ్మెంట్. ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ టు కమ్ అండ్ విజిట్ సమ్ ఆఫ్ అవర్ కాలనీస్. నిజాయితీగా ఎక్సలెంట్ బిజినెస్ మెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కవర్ చేయడం నా అదృష్టంగా భావిస్తాను. చూడండి మేడం, యూ విల్ రియలీ అప్రిషియేట్. సో అవర్స్ ఈస్ ద గుడ్ డెస్టినేషన్, గుడ్ చాయిస్ ఫర్ ఎనీ సీరియస్ హోమ్ బయర్స్, first time home buyers. Of course subsequently also they can buy, but excellent వాళ్ళకు బడ్జెట్లో ఎక్సలెంట్ అమ్యూనిటీస్. మామూలుగా వాల్యూ ఫర్ మనీ అనేది ఇట్స్ నార్మల్ కాన్సెప్ట్, ఎవ్రీబడి సే. వాట్ ఐ సే ఈజ్ మోర్ వాల్యూ ఫర్ లెస్ మనీ ఈజ్ ప్రణీత్స్ ప్రిన్సిపల్. అండ్ ఇంతకుముందు నేను చెప్తూ వచ్చినప్పుడు సేల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 4-5 years అసోసియేషన్ అది ఉండాలి అని చెప్పేసి, కస్టమర్కి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అన్నట్లు కన్స్ట్రక్షన్లో కస్టమర్కి బిల్డర్కి మధ్యలో ఆ అసోసియేషన్ చాలా ఉండాలి. అది మేము అద్భుతంగా మెయింటైన్ చేస్తాము. నాట్ ఓన్లీ పొజిషన్ పోస్ట్ పొజిషన్ కూడా మేము కస్టమర్ కమ్యూనిటీస్తో మేము అదే మెయింటైన్ చేస్తాము. సో వాళ్ళతో పార్ట్ అయి ఉంటాము. కస్టమర్ ఎంగేజ్మెంట్ అనేది ఈవెన్ ఆఫ్టర్ పొజిషన్ కూడా వీ ఆర్ ఎంగేజ్ విత్ అవర్ కస్టమర్స్ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ది అదర్ బై కండక్టింగ్ ఈవెంట్స్, సోషల్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్. తర్వాత మేము ప్రణీత్ ప్రీమియర్ లీగ్ అని IPL లైన్స్లో ప్రణీత్ ప్రీమియర్ లీగ్ అని మేము ఒక 3 seasons కూడా కండక్ట్ చేసాము. సో ప్రతి కమ్యూనిటీ నుంచి ఒక టీంని సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా సేమ్ ఇప్పుడు IPL జెర్సీలు వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉన్నట్టు జెర్సీలు డ్రెస్ కోడ్ గ్రౌండ్ బుక్ చేసి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి స్కూటీ, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ విన్నర్కి 5 lakhs, 3 lakhs, 2 lakhs అట్లా. ఇట్ ఈస్ ఓన్లీ టు గెట్ బాండింగ్ బిట్వీన్ ది కమ్యూనిటీస్. విత్ ఇన్ ది కమ్యూనిటీ ఎలాగో వాళ్ళు కలిసే ఉంటారు. సో అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్ ప్రణీత్ కమ్యూనిటీస్ ఎప్పుడైనా ఒకటే వాళ్ళలో వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రణీత్ కమ్యూనిటీస్ వాళ్ళు ఒక ఫంక్షన్ చేస్తున్నారు అనుకోండి, ఆ కమ్యూనిటీ ఒక 100-150 members కమ్యూనిటీ అనుకుందాం. అది దే వాంట్ టు డూ ఏ బిగ్ ఫంక్షన్. సో వేర్ దే హ్యావ్ టు
గెట్ అరౌండ్ 400-500 పీపుల్. మ్మ్. అక్కడ క్లబ్ హౌస్ కానీ కమ్యూనిటీ కానీ వాళ్ళకి ఉపయోగపడదు. అవును. దే కెన్ యూజ్ అదర్ ప్రణీత్ కమ్యూనిటీ వేర్ యూ హ్యావ్ బిగ్గర్ ఫెసిలిటీస్. అవునా, ఓకే ఓకే, సో దాట్ బాండింగ్, దట్ అసోసియేషన్, we try to build. ఒక ఫ్యామిలీ సపోర్ట్ లా ఇస్తున్నారు అందరు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ ఎకో సిస్టమ్ బేసికలీ. ప్రణీత్ అనేది ఒక ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్యామిలీస్ యాజ్ వన్ ఎకో సిస్టమ్, అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. కరెక్ట్. సో whenever I go to any of my completed projects, everybody welcomes me with great love and affection. Sir, please do come. ఈ శ్రీశైలం, షిరిడి, అహోబిలం, అయోధ్య, టీటీడీ ఇవన్నింటికి ఎలా కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? It's basically community related. Business is one side, multiple activities in different businesses on one part. చెప్పాను కదా, మా నాన్నమ్మ అల్లాడిపల్లి అనే చోట శివరాత్రికి ఇక అన్నసత్రం అని కండక్ట్ చేసేది, ఆర్గనైజ్ చేసేది 3 days. సో ఆ ప్రిన్సిపల్స్ మీద వాటికి చేయాలి అని ఓకే. కరివేన సత్రం అని ఒకటి, దెర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్. ఇట్ పర్టైన్స్ టు ఏ కమ్యూనిటీ. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టేక్ ది నేమ్ ఆర్ నాట్. ఆ కమ్యూనిటీ బేస్డ్, ఇట్స్ 120 years old ఆర్గనైజేషన్. వాళ్ళు అక్కడ అన్నదానం చేస్తారు. మంచి సంస్థ. అయితే అది ఒక స్టేజ్లో ఉండేది. సో నేను ఎంటర్డ్ ఇన్ టు దట్ ఆర్గనైజేషన్ యాజ్ ఏ ఆనరీ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత దాన్ని చాలా డెవలప్ చేసి శ్రీశైలం, తర్వాత షిరిడి, అరుణాచలం, నైమిషారణ్యం, మల్టిపుల్ ప్లేసెస్లో కొత్తవి బిల్డింగ్స్ కట్టడము, కొత్తవి సత్రాలు స్టార్ట్ చేయడము. సో అక్రాస్ ది కంట్రీ ఎవ్రీ డే అరౌండ్ 8,000 to 10,000 people will have food. అక్కడ మెయింటెనెన్స్ అంతా అదంతా ఎవరు చూసుకుంటున్నారు? అది కరివేన ట్రస్ట్ ఉంది వాళ్ళు మేడం. చూసుకుంటారు. ట్రస్ట్ మా సెక్రటరీ గారు డాక్టర్ వేణుగోపాల్ గారు అని ఉన్నారు. ఇంకా టీం ఉంది, వాళ్ళందరూ కలిసి చేస్తారు. రైట్. సో మల్టిపుల్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ సత్రం. సో 8,000 to 10,000 people మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ రూపంలో చేస్తారు. అకామిడేషన్ అండ్ ఫుడ్ రిలీజియస్ పిలిగ్రిమ్ సెంటర్స్లో, మల్టిపుల్ ప్లేసెస్లో. దట్స్ సో నైస్ రియల్లీ. యా, చాలా సంతోషంగా ఉంది సార్. ఒక మంచి వ్యక్తి జర్నీ చేసినప్పుడు మా పుస్తకాల్లో ఒక పేజ్లో ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి ఒక ఇంటర్వ్యూ ఉండడం అని అంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది యాజ్ అ జర్నలిస్ట్గా. థ్యాంక్ యూ సో సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్. మీలానే మీ బిజినెస్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మీ దగ్గర ఎవరైతే బయర్స్ ఉన్నారో, ఈ ఫ్లాట్స్ కొన్నవాళ్ళు ఎవరైతే, లేదంటే విల్లాలు కొన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. 100%. ఇంత కష్టపడి వచ్చిన వ్యక్తి ఎప్పుడు అయాచితంగా వచ్చిన ₹1 గురించి ఎప్పుడు పాకులాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అబ్సల్యూట్. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.